అవినీతికి దేవుడు ఉండడా? అయోధ్య నిధుల స్కామ్, అలాగే విరాళాల కుంభకోణం ఈ దేశంలో రాముడికి కూడా రక్షణ లేదని తేల్చేసింది. ఈ వ్యవహారంలో తప్పెవరిదంటారు? అయోధ్యని పట్టించుకొని కేంద్ర అందా, లేదా అంతా తామై నడిపిస్తున్న అయోధ్య ట్రస్ట్దా? ఎవరిదంటారు? ఇప్పుడు అయోధ్య ట్రస్ట్ను ఎవరు ఏర్పాటు చేశారు? ప్రధానమంత్రి సెలక్షన్. అది రామజన్మభూమి ఉద్యమం నడిపింది భారతీయ జనతా పార్టీ. ఆ ఉద్యమ పరిణామ క్రమంలో సాధించిన విజయంగా రామ మందిరం వచ్చింది. రామ మందిరం వల్ల రాజకీయంగా లబ్ధి పొందింది బీజేపీ. రామ మందిరాన్ని తమ అతిపెద్ద రాజకీయ ప్రాజెక్టుగా చేపట్టింది సంఘ్ పరివార్. ఆఖరికి 15 మంది ట్రస్ట్ సభ్యుల్లో 12 మందిని స్వయాన మోడీయే నిర్ణయిస్తాడు. ఆయన పిఎంఓలో ఉన్న అధికారినే కన్స్ట్రక్షన్ కమిటీకి చైర్మన్గా పెడతారు. విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రముఖుడైన చంపత్ రాయ్ సెక్రటరీగా ఉంటారు. సో ఇదంతా చేసిన తర్వాత ఇప్పుడు మాకు సంబంధం లేదు, ఆ ట్రస్ట్ ఏదో చేసిందంటే మరి కోట్లాది ప్రజల విశ్వాసాలు, కోట్లాది ప్రజలు ఇచ్చిన డబ్బును ఈ 15 మంది చేతుల్లో ఎందుకు పెట్టారు? మీకు ఎవరిచ్చారు అధికారం 15 మంది చేతుల్లో పెట్టి చేతులు దులుపుకోమని? అంటే ప్రభుత్వాలకు, ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసి, వ్యవస్థల్ని దారాదత్తం చేసి తమకేమీ బాధ్యత లేదంటారా? ప్రధానమంత్రికి వాళ్ళ సీరియస్ క్వశ్చన్స్ ఏమవుతుందంటే, ఇప్పటివరకు హిందూ మతస్థుల విశ్వాసాల ఆధారంగా బీజేపీ ఎదుగుతూ వచ్చింది, అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు హిందూ దేవాలయాల్లో ఈ దాడి అన్యమతస్థుల దాడి కాదు, లౌకికవాదుల దాడి కాదు, లెఫ్ట్ లిబరల్ దాడి కాదు, నాస్తికుల దాడి కాదు. ఇది ముమ్మాటికి దైవభక్తులుగా చెప్పుకున్న వారి దుర్మార్గం. సో ఇది దైవద్రోహానికి పాల్పడింది ఎవరు? రామభక్తులే. మీకు హిందూ ద్రోహానికి పాల్పడింది రామభక్తులే. ఇప్పటిదాకా సెక్యులర్ వాదుల్ని, వామపక్షవాదుల్ని, లెఫ్ట్ లిబరల్స్ను, ఇలా అందరినీ హిందూ ద్రోహులుగా, ఆఖరికి తమను ప్రశ్నించిన ప్రతిపక్షాల వారు ఎంతటి రామభక్తులైనా వారిని హిందూ ద్రోహులుగా చెప్పారు. ఇప్పుడు దొంగతనం చేసిన వాళ్ళు హిందూ ద్రోహులు కారా? వాళ్ళు దైవద్రోహులు కారా? వాళ్ళు దేశద్రోహులు కారా? మరి వాళ్ళ పైన ఒక్క మాట ఎందుకు మాట్లాడాడు నరేంద్ర మోడీ? ప్రతి చిన్న విషయంలో ట్వీట్ చేసే నరేంద్ర మోడీ, మాట్లాడే అమిత్ షా ఒక్క మాట కూడా దీనిపైన ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడతలేరు? సో ఎక్కడైనా ఓనర్షిప్ ఉండదా? అందువల్ల హిందుత్వ అనే పేరిట అధికారంలోకి వచ్చారు. బీజేపీ ప్రత్యర్థులు మొదటి నుంచి చేస్తున్న వాదన ఏంటి? హిందూయిజం వేరు, హిందుత్వ వేరు. హిందుత్వ అనేది హిందూయిజాన్ని రక్షించటానికి కాదు, హిందూ మతాన్ని ఉపయోగించుకొని రాజకీయంగా లబ్ధి పొందటానికే అని. ఇవాళ రాజకీయంగానే కాదు, హిందూ మతాన్ని ఉపయోగించి హిందుత్వవాదులుగా చెప్పుకునేవారు ఆర్థికంగా కూడా భారీగా లాభపడ్డారు. రోజుకు ప్రతిరోజు ఒక్కసారి కాదు 2-3 సార్లు దొంగతనాలు, 40 రోజుల్లో 70 సార్లు దొంగతనాలు. భక్తులు ఇచ్చినటువంటి కానుకలు, బంగారు ఇటుకలు, బంగారంతో చేసిన రామచరిత మానసు ఇదంతా మాయమైపోయింది. ఆఖరికి భూముల కొనుగోలు కూడా భారీగా కుంభకోణాలు. సో కోట్లాది భక్తుల విశ్వాసాల పైన జరిగిన ఒక భయంకర దాడి ఇది. పోనీ ఒక్క రామాలయంలోనే అంటే ఇప్పుడు తాజాగా కేదార్నాథ్, బద్రీనాథ్ దేవాలయాల్లో కూడా ఈ విరాళాల చోరీ వార్తలు వస్తున్నాయి. అందువల్ల రామ మందిరంలోనే దొంగలు పడితే, రామునికి దేవద్రోహుల నుంచి రక్షణ లేకపోతే, రామాలయాన్ని కాపాడాల్సిన పెద్దలే ఇలా ప్రేక్షక పాత్ర పోషిస్తే మరి ఏ ప్రశ్న ఉత్పన్నమైతే? ఇదేదో కొద్దిమంది ఉద్యోగుల చర్యలను అనగలమా? ఎందుకంటే నెలల తరబడి జరుగుతున్న తతంగం కదా. సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారు, ఇష్టం వచ్చినట్టుగా చంపత్ రాయ్ అనే తన డ్రైవర్ను నియమించుకున్నారు. సో ఇదంతా కమిటీకి తెలియదా, పెద్దలకు తెలియదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా. అందువల్ల హిందుత్వనే కాదు, రామ మందిరాన్ని ఒక జాతీయతకు సింబల్గా, నేషనలిజానికి సింబల్గా చూపారు. అలాంటి ఒక గొప్ప సింబల్లోనే దొంగతనం జరిగితే ఇంత భారీగా మరి బాధ్యత ఉండదా? ఆఖరికి నరేంద్ర మోడీ మొదటి నుంచి చెప్పింది ఏంటి? అవినీతి వ్యతిరేక మై కావుంగా నాకు కానే దొంగ అన్నాడు. నేను ఎవరిని తిననియను అన్నాడు. మరి ఇలా రామ మందిరంలో తిన్నవారిని ఎందుకు తిననీయకుండా మోడీ ఎందుకు అడ్డుపడలేదు అనే ప్రశ్న ఉత్పన్నమవుతాయి కదా. మోడీ అయితే ముంకిన్ అంటేనే కదా రామ మందిర కంప్లీట్ బాధ్యతలు మోడీ చేతిలో పెట్టారు. ఇప్పుడు మోడీ అంటే ముంకిన్ కాదు కదా.
అంటే ఆ విశ్వాసమే ప్రశ్నార్థకమైంది కదా. అందువల్ల రామ మందిర నిర్ణయాల్లో జరిగిన దొంగతనం భారతీయ జనతా పార్టీ ఫండమెంటల్ అంటే మౌలికమైన పునాదిగా ఉన్న అంశాలని ఇవాళ టార్గెట్ చేసింది.